హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేనండి కరాచీ హల్వా. చాలా సింపుల్గా చేసేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసి చాలా టేస్టీగా ఉండదు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు కార్న్ఫ్లవర్ పిండి వేసుకోవాలి. 2 కప్పు వాటర్ వేసుకోవాలి అండి. వేసేసుకొని ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. చాలా సింపుల్గా కరిగిపోద్దండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇలా మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలండి పక్కన. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకి షుగర్ వేసుకోవాలండి. 2 కప్స్. 1 కప్పు కార్న్ఫ్లవర్కి 2 కప్స్ షుగర్ సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. చక్కెర బాగా కరిగేదాకా ఇలా కలుపుకొని తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలండి కొద్దిగా. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వేసేసుకోవాలి. వేసి అంతా బాగా ఇలా కలిపేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐదే 5 నిమిషాలు రెడీ అయిపోద్దండి కరాచీ హల్వా. ఇలా నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి ఎక్కువనే పెడతాను దీంట్లో. ఇలా వేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఇలా కలిపేసుకుంటూ. నెయ్యి ఎక్కువ పడుతుందండి. 1 అర కప్ అయినా పడుతుంది నెయ్యి. ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా చూస్తుంటేనే. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, బాదం ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని వేసేసుకోవాలండి, చిన్న చిన్న పీసులాగా. సేమ్ బేకరీ స్టైల్లోనే ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి పూసుకొని ఇలా మొత్తం ఇలా వేసేసుకోవాలి మొత్తం.
ఈక్వల్గా చేసేసుకోవాలండి మొత్తం. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఈక్వల్గా చేసేసుకొని మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బాదం ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలండి పైనుంచి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చల్లారనియాలండి. చల్లారిన తర్వాత పీసులా కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు తీసేసుకుందాం. చాలా బాగా సింపుల్గా వచ్చేసాయండి. చూడండి ఎలా వచ్చాయో. చాలా బాగుంటాయండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు కాబట్టి ఎవరైనా ట్రై చేయగలరు, చిన్నపిల్లలైనా చేయగలరండి. ఇదైతే ఇలా మొత్తం తీసేసుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. చాలా సింపుల్ అండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది.